ప్రజ్ఞ టీవీ తెలుగు కథలు. అమ్మా, నేను రేపు రన్నింగ్ రేస్కి వెళ్ళనమ్మా. అదేంటి ప్రజ్ఞ, బాగా ప్రాక్టీస్ చేసావు కదా, ఎందుకు వెళ్ళవు? అమ్మా, నా వల్ల కాదమ్మా. నాకంటే వాళ్ళు హైట్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర మంచి రన్నింగ్ షూస్ ఉన్నాయి. నా షూస్ ఏమో పాతవి. నేను పక్క ఊడిపోతాను. ఓ, అదా నీ భయం. షూస్ లేకపోతే ఓడిపోతామని ఎవరు చెప్పారు? నీకు సూర్య కథ తెలీదా? సూర్యానా? ఎవరమ్మా తను? మనం పక్కింటి సూర్య అంకులా? కాదులే, ఇది రామాపురం అనే ఊరిలో జరిగిన కథ. సూర్య అనే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. వాడు వాళ్ళ నాన్నతో కలిసి గొర్రెలు కాసేవాడు. వాడి దగ్గర మంచి బట్టలు లేవు, షూస్ అస్సలు లేవు. ఎప్పుడు కాళ్ళకి మట్టి అంటించుకొని ఉండేవాడు. అయ్యో, మరి అతను స్కూల్కి వెళ్ళేవాడు కాదా? వెళ్ళేవాడు, కానీ వాడికి చదువు కంటే కబడ్డీ అంటే పిచ్చి. రోజు గొర్రెలను మేతకు వదిలేసి స్కూల్ గ్రౌండ్ లో కంచె దగ్గర నిలబడి మిగతా పిల్లలు ఆడుకోవడం చూసేవాడు. ఎప్పటికైనా నేను కూడా గ్రౌండ్ లో దిగి ఆడాలి అని ఆశపడేవాడు. మరి సూర్యను ఆడించాడా అమ్మా? అక్కడే అసలు సమస్య వచ్చింది. ఆ ఊరిలో విక్రమ్ అని ఒక ధనవంతుడైన పిల్లాడు ఉండేవాడు. వాడు సూర్యాని చూసి, ఏయ్ గొర్రెల కాపరి, నీకి గ్రౌండ్ లో ఏం పని? వెళ్ళి గొర్రెలను చూసుకో. నీలాంటి వాళ్ళు కబడ్డీ ఆడలేరు అని అందరి ముందు అవమానించాడు. అమ్మో, విక్రమ్ చాలా బ్యాడ్ బాయ్ కదా. సూర్య ఏడ్చాడా అమ్మా? ఏడ్చాడు ప్రజ్ఞ, కన్నీళ్లు కూడా వచ్చాయి. కానీ సూర్య అక్కడితో ఆగిపోలేదు. ఆ అవమానాన్నే తన బలంగా మార్చుకున్నాడు. ఎలాగైనా ఆడి గెలవాలి అని ఫిక్స్ అయ్యాడు. మరి కోచ్ ఒప్పుకున్నాడా? అసలు సూర్య ఎట్లా ప్రాక్టీస్ చేశాడు? సూర్యకి జిమ్ లేదు, గ్రౌండ్ లేదు. అందుకే ఆ కొండల్నే తన జిమ్ గా మార్చుకున్నాడు. తెలుసా, బరువు కోసం ఒక గొర్రె పిల్లను భుజాల మీద ఎత్తుకొని కొండ ఎక్కేవాడు. నిజంగానా? గొర్రె పిల్లతోనా? బరువుగా లేదా అమ్మా? ఉంటుంది, కానీ అలా కష్టపడ్డాడు కాబట్టి అతని కాళ్ళు ఇనుములా తయారయ్యాయి. నదిలో ఈత కొడుతూ ఊపిరి బిగబట్టడం నేర్చుకున్నాడు. అలా జిల్లా పోటీలకి సెలెక్ట్ అయ్యాడు. వావ్, మరి మ్యాచ్ లో గెలిచాడా? ఆగు ఆగు, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఫైనల్ మ్యాచ్ సిటీ టీమ్ తో. అందులో ఆ విక్రమ్ కూడా ఉన్నాడు. వాళ్ళు చాలా స్ట్రాంగ్. సూర్య వాళ్ళ టీం ఓడిపోయేలా ఉంది. లాస్ట్ ఒక్క నిమిషం మాత్రమే మిగిలింది. అమ్మో, మరి తర్వాత ఏమైందమ్మా? ఈ రెండు టీంల స్కోరు సమానంగా ఉంది. ఇప్పుడు సూర్య రైలుకి వెళ్ళాలి. పాయింట్ తెస్తేనే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. సూర్య కబడ్డీ కబడ్డీ అంటూ వెళ్ళాడు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? 7 ప్లేయర్స్ ఒక్కసారిగా సూర్య మీద పడిపోయారు. అయ్యో, సూర్య అవుట్ అయిపోయాడా? అందరూ అలాగే అనుకున్నారు ప్రజ్ఞ. సూర్య కింద పడిపోయాడు. శ్వాస ఆగిపోతోంది. కానీ అప్పుడు అతనికి ఆ విక్రమ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. అంతే, ఎక్కడ లేని బలం తెచ్చుకున్నాడు. మరి లేచాడా అమ్మా? లేవలేదు, పాకాడు. మట్టిలో వేళ్లు దించి ఆ 7గురిని ఈడ్చుకుంటూ వెళ్ళి మధ్యలో ఉన్న ఈతను టచ్ చేశాడు. అవును, సూర్య గెలిచాడు ప్రజ్ఞ. ఎవరైతే నవ్వారో వాళ్ళే సూర్యాని భుజాల మీద ఎత్తుకున్నారు. ఆ రోజు సూర్యకి అర్థమైంది, బలం షూస్ లో ఉండదు, గుండె ధైర్యంలో ఉంటుంది అని. స్టోరీ చాలా బాగుందమ్మా. సూర్య గ్రేట్ కదా. మరి నువ్వు రేపు రేస్ కి వెళ్తున్నావా, లేక పాత షూస్ అని భయపడుతున్నావా? లేదమ్మా, నేను వెళ్తాను. సూర్యలాగా కప్పు గెలుస్తాను. అది నా ప్రజ్ఞ. సరే, ఇక పడుకో, రేపు ఉదయాన్నే లేవాలి కదా. గుడ్ నైట్ ప్రజ్ఞ. గుడ్ నైట్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా బాగుంది కదా. ఇలాంటి స్టోరీల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.